అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన కీమా బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 750 గ్రామ్స్ కీమా తీసుకున్నాను, మటన్ కీమా. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ తీసుకోవాలి. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ఫుల్ టేబుల్ స్పూన్. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితే బాగుంటుందండి. హాఫ్ పీస్ నిమ్మకాయ కూడా పిండుకోవాలి. కొంచెం పుదీనా, సగం కట్ట కొత్తిమీర. ఇవన్నీ కీమాకు బాగా పట్టే విధంగా కలపాలి. చిన్న చిన్నగా కట్ చేసి ఉంటుంది కాబట్టి మసాలా తొందరగానే పడుతుందండి. ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇందులో ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్ నలుపుకొని వేసుకొని ఇది కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. 200 గ్రాముల పెరుగు సరిపోతుంది. పెరుగు కూడా బాగా పట్టించాలి. ఇలా పెట్టుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒక ప్యాన్లో ఆయిల్, ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం సాజీరా చిటిపట్లాడుతుంటే మనం పక్కకు నానబెట్టి పెట్టుకున్న కీమాను మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, కీమా వేసుకోవాలండి. మటన్ లేట్గా ఉడుకుతుంది కానీ కీమా తొందరగా ఉడుకుతుందండి. మటన్ అంత లేట్ అవ్వదు, చిన్న చిన్న పీసెస్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఆయిల్లో బాగా మగ్గే విధంగా బాగా గోలిచ్చాలండి. బాగా గోలాలి అంటే వేయించుకోవాలి బాగా. ఒక 5 నిమిషాల పాటు కీమా బాగా వేగనివ్వాలండి. ఆ నూనెలో బాగా వేగాలి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. వేరే గిన్నెలో ఇక్కడ 12 గ్లాసుల నీళ్ళు తీసుకున్నానండి నేను. అంటే 5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి యాక్చువల్గా 10 అయితే సరిపోతాయి, కానీ మనం గంజి వంపుకుంటాం కాబట్టి 12 గ్లాసులు తీసుకున్నాను. ఆ వాటర్ తీసుకుని అందులో చిన్న గ్లాస్ అండి, 12 గ్లాసుల కొలత. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో డబుల్ కంటే ఒక 2 గ్లాసులు ఎక్కువ పోసుకోవాలి. హోల్ మసాలాలన్నీ అందులో వేసాను. సాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జాపత్రి, మరాఠీ మొగ్గ, జాజికాయ పౌడర్ కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువైతే వెగటొస్తుంది. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, అంటే వాటర్ని వంపేస్తాం కదా, వంపినా మనకు సరిపోయే అందాజ తెలియాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్లు ఫుల్ వేసుకున్నానండి నేను ఇక్కడ. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మూత పెట్టి నీటిని మరిగించాలి బాగా. ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే ఇందులో ఒక టమాటా కట్ చేసి వేసానండి నేను. ఆ టమాటాలు
ఒక 5 నిమిషాల పాటు ఉడకాలి. ఆ క్లిప్ మిస్ అయింది, వేసే క్లిప్ మిస్ అయింది. టమాటా వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు అయితే టమాటాలు మంచిగా మగ్గిపోతాయి. మొత్తం ఇప్పుడు కీమా 10-12 నిమిషాల వరకు ముందు తర్వాత లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ నేను ఆల్టర్నేట్గా పక్క స్టవ్ల మీద పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఎసరు వచ్చింది, రైస్ అంతా అందులో వేసి మూత పెట్టుకోవాలి. కష్టం ఏముండదండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూర బాగా మగ్గింది, దాన్ని తీసి ఒక హాఫ్ కింద ఉంచి ఒక హాఫ్ మాత్రం ఒక కప్లో తీసి పక్కకు పెట్టుకున్నాను. 75% ఉడికితే సరిపోతుందండి, మిగతాది మనం దమ్ వేసినప్పుడు ఉడుకుతుంది. 75-80% ఉడికితే సరిపోతుంది. ఉడికింది, నేను దాన్ని వేరే వడగట్టుకొని ఇప్పుడు ఫస్ట్ లేయర్ మీద సగం బియ్యం వేయాలండి. ఉడికిన అన్నాన్ని సగం అన్నంని మాత్రం ఈ లేయర్ మీద వేయాలి, లేయర్గా వేయాలి. ఇది కూడా రైస్ కూడా. ఇప్పుడు సెకండ్ లేయర్ మనం తీసి పెట్టాం కదండి కొంచెం కీమా, దాన్ని పరుచుకోవాలి ఈవెన్గా. మటన్ కంటే కీమా తొందరగా అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా లేయర్స్గా వేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదండి. మిగతా రైస్ కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సాఫ్రాన్ మిల్క్ అండి, కొంచెం సాఫ్రాన్ కుంకుమ పువ్వు తీసుకొని ఒక కప్పు పాలల్లో నానబెట్టి పోసుకోవాలి. ఆ నీళ్ళ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ సిల్వర్ ఫాయిల్ పెట్టి మొత్తం ఏమాత్రం బయటకి ఆవిరిపోకుండా దమ్ వేసుకోవాలండి. దమ్ చేసుకోవాలి రైస్ని. ఇట్లా పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి తీసి చూడండి, బ్రహ్మాండమైన బిర్యానీ రెడీ అయ్యి ఉంటుంది. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి 15 నిమిషాలు కూడా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, మనకు కావాల్సిన విధంగా పొల్లుగా చాలా బాగా వస్తుందండి, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇదంతా వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం లేయర్స్గా వేసింది ఇష్టమైతే మొత్తం కలిపేసుకోవచ్చండి, లేదంటే అది కొంచెం ఇది కొంచెం సర్వ్ చేసుకుంటూ అట్లా తిన్నా బాగానే ఉంటుంది. ఎంతో టేస్టీ కీమా బిర్యానీ అండి, మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు మా తెలంగాణ అంగడిలో నాన్ వెజ్ ఫాలో అవుతే ఇవన్నీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటాయండి, నో డౌట్. మీరు బయటకు వెళ్ళాల్సిన పనే ఉండదు, హ్యాపీగా ఇంట్లోనే మనకు తెలిసిన వస్తువులతోటే హ్యాపీగా చేసుకోవచ్చు బిర్యానీ. చూడండి, దాన్ని కాంబినేషన్గా నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. బిర్యానీ విత్ ఎగ్స్ చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.